మూలిగే నక్క మీద తాటికాయ పడింది అనే సామెత వినే ఉంటారు కదా. సేమ్ అలాంటి సిచ్యువేషనే ఇప్పుడు దేశంలో కనిపిస్తోంది. ఇరాన్ అమెరికా యుద్ధంతో ఇప్పటికే గ్యాస్, వంట నూనె, పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటితే దానికి ఇప్పుడు ఎల్ నినో తోడైంది. దీంతో నిత్యావసర ధరలు, కూరగాయలు మండిపోతున్నాయి. పెరిగిన ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. దేశంలో సామాన్యుడి ప్రెజెంట్ బతుకు జట్కాబండిలా కష్టతరమవుతోంది. నిత్యం పెరుగుతున్న నిత్యావసర ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఒకవైపు ఆదాయం పెరగకపోగా మరోవైపు వంటింటి ఖర్చులు మాత్రం రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి. బియ్యం నుంచి మొదలుకొని ఉల్లిగడ్డ వరకు, చక్కెర నుంచి పాల ప్యాకెట్ వరకు ఏ వస్తువు పట్టుకున్నా షాక్ కొడుతోంది. నిన్న మొన్నటి వరకు 50 నుంచి 55 రూపాయలు ఉన్న బియ్యం ఇప్పుడు 60 నుంచి 70 రూపాయల వరకు పలుకుతోంది. బియ్యం ధరలు ఒక్కసారిగా పెరగడంతో సామాన్య కుటుంబాలపై క్వింటాకు అదనంగా 500 నుండి 800 వరకు భారం పడుతోంది. ఒక్క బియ్యమే కాదు, పప్పులు, నూనెలు, చక్కెర, బెల్లం, కూరగాయలు ఇలా వంటింట్లో ప్రతి వస్తువు ధర అమాంతం పెరిగింది. దీంతో సామాన్యుడు తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. వారం రోజుల క్రితం వరకు 100 రూపాయలకు 3 కేజీలు అమ్మిన ఉల్లిపాయలు ఇప్పుడు కేజీ 60 రూపాయల వరకు పెరిగి వినియోగదారుడి కళ్లల్లో నీళ్లు తెప్పిస్తోంది. ఒకసారి మనం మార్కెట్లోకి వచ్చాం. ప్రస్తుతం మనం చింతల్ బస్తీలో ఉన్నాం. ఇవి చింతల్ బస్తీలో వస్తువులకు సంబంధించినటువంటి మార్కెట్కి ఫేమస్. ముఖ్యంగా ఇక్కడ కూరగాయలు, దాని తర్వాత ఉల్లిగడ్డలు ఇవన్నీ కూడా హోల్సేల్లో అమ్ముతుంటారు. కస్టమర్స్ కూడా చాలా అత్యధికంగానే వస్తారు. ఎవ్రీ డే ఇక్కడ మార్కెట్ ఉంటుంది. సామాన్యులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. జనరల్గా రేట్లు ఎలా ఉన్నాయండి? ఏంటి సార్, ఉల్లిగడ్డ షాప్కి వచ్చారు, ఎట్లా ఉన్నాయి రేట్లు? ఎట్లా ఉన్నాయి అంటే ఏం చెప్తున్నారు? ఇప్పుడు చాలా ఎక్కువైందండి. ముందట ఇట్లా లెక్క లేదు. అప్పుడు గతంలో ఏంటంటే ఉల్లిగడ్డ అంటే 20 రూపాయలు కిలో ఉండే, 100కి 5 అట్లా ఇస్తుండే. ఇప్పుడు 50, 60 రూపాయలు, 70 రూపాయల వరకు ఉంది ఉల్లిగడ్డని. అవి తీసుకున్నారంటే అయ్యే తీసుకునే పని అది మనలాంటి సామాన్యుడికి చెప్పండి. పెరిగిన ధరలతో తాము కూడా నష్టపోతున్నామని వ్యాపారులు చెబుతున్నారు. ధరలు పెరగడం వల్ల వ్యాపారం తగ్గిందంటున్నారు. పోయిన సంవత్సరం ఈ సీజన్లో ఉన్నప్పుడు 20 రూపాయలు, 18 రూపాయలు ఉండేది ఉల్లిగడ్డ. ఈ సంవత్సరం వర్షాలు లేవు కాబట్టి రేట్ ఎక్కువైనాయి. చిన్న ఉల్లిగడ్డ 4,000 అవుతుంది క్వింటల్, పెద్దగా ఉన్నాయి 5,000 అవుతున్నాయి క్వింటల్. అట్లా రేట్లు ఎక్కువ రావడం కాబట్టి ఇప్పుడు మార్కెట్ సేల్ కూడా ఎక్కువ లేదు. ఇప్పుడు విరామున్న కాలంలో డౌన్ ఉంటేనే మనకు ఉల్లిగడ్డలు తక్కువ రేటు 25 రూపాయలు, 30 రూపాయలు ఉంటేనే ఎక్కువ సేల్ అవుతాయి. 50 రూపాయలు, 60 రూపాయలు అంటే సేల్ కావు. బతకాలంటే కూడా చాలా కష్టమే. ఇప్పుడు మనం నార్మల్గా ఉల్లిగడ్డలు తేవాలంటే ఇప్పుడు 50 బస్తాలు తీసుకున్నాం, మనకు 20 బస్తాలు 20,000 అవుతున్నాయి. ఇప్పుడు 60,000, 70,000 అవుతున్నాయి. పెట్టుబడి ఎక్కువ అవుతుంది, ఆదాయం ఏమంతా వస్తలేదు. మార్కెట్ పికప్ కూడా తీసుకుంటే రేట్ ఎక్కువ అనగానే కస్టమర్ కొంటలేరు. ఇప్పుడు అట్లా ఇబ్బంది ఎక్కువ అవుతుంది అన్నట్టు. వంటింట్లో తీపి నింపే పంచదార సైతం సామాన్యుడి పాలిట చేదుగా మారుతోంది. కనీసం పొద్దున్నే చాయ్ తాగాలంటే కూడా లెక్కలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశవ్యాప్తంగా చక్కెర ధరలు కూడా వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడలో చక్కెర ధర కిలో 60 నుంచి 80 రూపాయల వరకు పలుకుతోంది. అటు బెల్లం ధరలు కూడా పెరుగుతున్నాయి. చక్కెర, బెల్లం రేట్లు 2 రోజులకు ఒకసారి పెరుగుతూ పోతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. పంచదార ఎందుకు పెరిగిందంటే దానిలో కలిపేటటువంటి ముడి పదార్థాలు ఏమన్నా పెరిగినాయి అనుకోండి, ఆటోమేటిక్గా ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఎక్సైజ్ డ్యూటీలు ఏమన్నా పెరగటం కానీ, ట్రాన్స్పోర్టేజ్ ఏమన్నా పెరగటం కానీ, ఇలాంటి సందర్భాలు ఏదైనా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ప్రైస్ 20 to 30%, 40% వరకు పెరగచ్చు. ఒక 2 రూపాయలు కవర్ పోతే ఒక 2 రూపాయలు డీలర్ మార్జిన్ వేసుకుంటాడు రిటైలర్. సో అది అలాగే బెల్లం కూడా అంతే ఉంది. 70 రూపాయలు ఉంది, 75 రూపాయలు, ఒక 4 రూపాయలు, 3 రూపాయలు వేసుకోవటం, అమ్ముకోవటమే. ఇది బెల్లం, పంచదార ఒక 15 రోజుల నుంచి 2 రోజులకోసారి ప్రైస్ మారుతుంది. మార్కెట్కు వెళ్లాలంటేనే సామాన్య మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మార్కెట్లో కృత్రిమ కొరత, అధిక ధరలకు ప్రభుత్వాలే అడ్డుకట్ట వెయ్యాలని ప్రజలు కోరుతున్నారు. గడిచిన వారం రోజుల్లో నూనె ధరలు కూడా 15 నుంచి 20 రూపాయలు పెరిగాయని చెబుతున్నారు. ప్రస్తుతానికైతే కూరగాయల ధరలు కంఫర్టబుల్గానే ఉన్నాయమ్మా. ఉల్లిపాయలు మాత్రం చాలా హెవీగా ఉంది. అది నవంబర్కి 80 రూపాయలకి వెళ్ళిపోద్దని చెప్పి అంటున్నారు. ఈ లోపల గవర్నమెంట్ ఏదైనా చేస్తే చర్య తీసుకుంటే బాగుంటుంది. ఆయిల్స్ అవి చాలా హెవీగా పెరిగినాయి. వితిన్ 2 ఇయర్స్లో నియర్లీ 40 నుంచి 60% వరకు రైజింగ్ ఉంది. పప్పుల్లో ఏంటి, ఆయిల్లో ఏంటి, అన్నిట్లో కూడాను. ఇట్స్ డిఫికల్ట్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కొద్దిగా డిఫికల్ట్. బడ్జెట్లో 1000 రూపీస్ వరకు కూరగాయలకే డిఫరెన్స్ వస్తుంది.